సార్, ఎలక్ట్రల్ బాండ్స్ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మీద పడే ప్రభావం ఏమైనా ఉందా? తెలుగు రాష్ట్రాలే కాదండి, జాతీయ రాజకీయాల్లో కూడా ఇది ప్రభావం చూపిస్తూ ఉంది. ఎందుకనంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేవి 2019లో చట్ట సవరణ ద్వారా ఫైనాన్షియల్ యాక్ట్కి, కంపెనీ యాక్ట్కి చట్ట సవరణల ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. ఈ కంపెనీ యాక్ట్ని మార్చటం అనేది చట్టవిరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు పూర్తి స్థాయి బెంచ్ అంటే ఐదుగురు సభ్యులు కలిగిన ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ధర్మాసనం సిజేఐ గారి, చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏర్పడిన అత్యున్నత ధర్మాసనం కాబట్టి దీని తీర్పు శరాఘాతంలాగా రాజకీయ పార్టీలకు జరుగుతుంది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు రాజకీయ పార్టీకి చందా ఇవ్వాలి అని అంటే ఎస్బీఐ ద్వారా ఒక బాండ్ని కొనుక్కుంటారు. ఆ బాండ్ని ఆ డబ్బులు దేనికి వివరణ అడగనవసరం లేదు. రాజకీయ పార్టీలు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరిచ్చారనేది కూడా ఎవరికి తెలియదు. ఇది ఈ నేపథ్యంలో మరి ఇది సుప్రీంకోర్టు ఏం ఫైన్ చేసిందంటే, దీని మీద సిపిఎం పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇది మరింత అవినీతి పరుల్ని పెంచే విధంగా ఉంది, బ్లాక్ మనీని బయటికి తీసే విధంగా లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు అనేది వాళ్ళ ఇది. ఇంకొక ఫోరం, సిటిజన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, ఆ ఫోరం వాళ్ళు కూడా దీని మీద కేసు వేయటం జరిగింది. ఈ సిపిఎంతో పాటు వీళ్ళు వేస్తే ఇది సుప్రీంకోర్టు 3 మెంబర్ బెంచ్ దీని మీద తీర్పుని రిజర్వ్ చేసి హయ్యర్ బెంచ్కి రిఫర్ చేసింది. హయ్యర్ బెంచ్ అంటే 5 మెన్ బెంచ్కి. అప్పుడు చీఫ్ జస్టిస్ గారు దీన్ని విచారించి 5 సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పరిచి విచారించి ఈరోజు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, అంటే మొత్తం అందరూ కూడా ఇది ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తూ ఉంది కాబట్టి ఇది చట్టవిరుద్ధం అని 5 ఏకగ్రీవమైన తీర్పుని ఇవ్వటం జరిగింది. రద్దు చేసడం వలన ఇమీడియట్గా ఈ బాండ్స్ ఎన్కాష్ చేసుకోకపోతే 15 రోజుల్లోగా తిరిగి ఇచ్చేసేయండి ఎవరైతే బాండ్స్ ఇచ్చారో అనే జడ్జిమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ బాండ్స్ వలన లబ్ధి పొందిన రాజకీయ పార్టీలు వాళ్ళు తిరిగి వాళ్ళకి చందాలు ఇచ్చిన వాళ్ళకు కూడా మరి తిరిగి ఇవ్వాలో లేదో అనేది దాని మీద క్లారిటీ ఇంకా రాలేదు. పూర్తి స్థాయి తీర్పు చూసిన తర్వాత మనం చెప్పగలుగుతాం. ఇది ఈ బాండ్స్ తోటి మరి భాజపా పార్టీకి గత సంవత్సరం దాదాపు 1300 కోట్లు విరాళం ఈ బాండ్స్ ద్వారా వచ్చింది. మొత్తం వాళ్ళకు వచ్చిన 2000కు పైగా కోట్ల విరాళాల్లో 60% ఈ బాండ్స్ ద్వారానే వచ్చింది. ఇక మనకి తెలుగు రాష్ట్రాల్లో భారాసాకు అత్యధికమైన లబ్ధి చేకూరిందనే చెప్పాలి. భారాసాకు కూడా 1000 కోట్ల దాకా మరి వాళ్ళకి విరాళాలు అందినాయి అని. అందులో గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 550 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా భారాసాకు విరాళం రావటం జరిగింది. అంతకుముందు సంవత్సరం 130 కోట్ల వరకు వాళ్ళకి విరాళం ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా. అంటే ఇన్ని 100 కోట్ల విరాళాలు కంపెనీలు వీళ్ళకి ఎందుకు ఇస్తాయి? ఏ విధమైన లబ్ధి పొందుతున్నారు కాబట్టి వీళ్ళకి కంపెనీలు ఇస్తాయి అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఏది ఏమైనా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఇది రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ ఉంది కాబట్టి దీని చట్టవిరుద్ధం అని 5 మెంబర్స్ ధర్మాసనం తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తుంది అని, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ దీన్ని కొట్టివేయటం జరిగింది. ఏది ఏమైనా ఈ ఎలక్టోరల్ బాండ్స్ వలన బ్లాక్ మనీ అనేది అరికట్టడం సాధ్యం కాదు. దానికి వేరే మార్గాలని, బ్లాక్ మనీని అరికట్టడం కోసం ప్రభుత్వాలు వేరే మార్గాలు చూసుకోవాలి, కానీ ఎలక్టోరల్ బాండ్స్ వలన ఉపయోగం లేదు అనేది సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. కాబట్టి ఇది ఏది ఏమైనా కానీ మన భారత రాజ్యాంగంలో
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బోల్డ్ అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేసే దిశగా ఉందని చెప్పి దేశవ్యాప్తంగా మేధావులు రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.